మామూలుగా చింతపండు నిమ్మకాయ పెట్టి కడిగేసుకొచ్చండి. గుడ్డ పెట్టి తుడుచుకుంటే గ్లోగా ఉంటాయి తడి లేకుండా. తడి ఉంటే మన కాయకద్దం నీళ్ళు పోసేస్తుంటే మచ్చలు ఎలా పడిపోతే కంచుకిని కూడా అలాగే వచ్చేస్తుంది. గుడ్డ పెట్టి పొడిగా తుడుచుకుంటే గ్లోగా ఉంటాయి అన్నమాట. మామూలుగా కడిగేసుకున్నా బాధలేదండి. ఇది పెద్ద తోమాలని ఏం అక్కర్లేదు. ఇవి నల్లగా ఉన్న అందంగానే ఉంటాయి. కంచు తేనె రంగులో వస్తాయండి మనం మెయింటెనెన్స్ చేయకపోతే. అవి కూడా మనం హెల్త్ పర్పస్ చూసుకెళ్దాం. తోమాలి అనుకుని ఓపుకుంటే తోముకుంటే అందంగా వస్తాయి. అది తోమపోయినా పెద్ద నష్టమే లేదు. కడిగేసుకుని అలా వాడేసుకోవచ్చు. షోగా ఉండాలనుకుంటే తోముకోవాలి తప్ప లేకపోతే రేటు హెల్త్ అన్నీ బాగానే ఉంటాయండి. ఇంట్లో వంట చేసేటప్పుడు ఇలా కొట్టినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, మన గైటెట్లా కొట్టినప్పుడు ఇది కూడా ఇంట్లో మంచిదండి సౌండ్స్. అలా ఇప్పుడు గైట పెట్టిలాగా వంట చేసి ఇలా కలిపిలా అంటే ఆ సౌండ్స్ వస్తాయి. ఓం అనేది ఆ వైబ్రేషన్ ఇంటి మీద పని కూడా చేస్తుంది.